నమస్కారం అండి. నా పేరు జొర్రిగల శ్రీనివాస్. నేను తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా మేదరి కులాన్ని గుర్తించి మా యొక్క సమస్యల్ని వివరించడానికి అవకాశం కల్పించినటువంటి S9 టీవీ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ కమిషన్ ఎదుట మా మేదరి కులానికి సంబంధించినటువంటి సమస్యల్ని ఈరోజు వివరించడం జరిగింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో SC/ST జాబితాలో ఉన్న మా మేదరి కులస్తులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణలో మాత్రమే బీసీ ఏ గ్రూప్లో ఉన్నారు. మమ్మల్ని దేశవ్యాప్తంగా ఉన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా ST జాబితాలో చేర్చాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని చెప్పి ఈరోజు బీసీ కమిషన్ ఎదుట మేము వివరించడం జరిగింది. అట్లాగే మా మేదరి ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఒకటి ఉన్నది. దానికి పాలకవర్గం లేదు. దానికి 50 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు. 50 కోట్లకు అదనంగా మరొక 50 కోట్ల రూపాయలు కేటాయించి మేదర్ల సమగ్ర అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి దానికి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. తర్వాత మాకు ఉప్పల్ బాగాయతులో గత ప్రభుత్వం 1 ఎకరం స్థలం కేటాయించడం జరిగింది. మేదరి కుల ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవడానికి గత ప్రభుత్వం 1 కోటి రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యే లోపలనే ఎన్నికల కోడ్ రావడం వల్ల అది ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వెంటనే మా మేదరి కుల ఆత్మగౌరవ భవనం నిర్మించుకోవడానికి 1 కోటి రూపాయల నిధులను మంజూరు చేయాలని చెప్పని మేము బీసీ కమిషన్ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తర్వాత మా వెదురు వృత్తిదారులకు అధునాతన పరికరాలతో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి శిక్షణ మాస్టర్ ట్రైనర్స్ని పిలిపించి త్రిపుర రాష్ట్రం నుంచి పిలిపించి మాకు ఆ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. శాశ్వత శిక్షణా కేంద్రం ఆమనగల్లులో, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో శాశ్వత శిక్షణా కేంద్రం కోసం మాకు ఒక బీసీ హాస్టల్ని మాకు కేటాయించారు. దాని నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే శాశ్వతంగా శిక్షణా కేంద్రం ఒకటి నిర్మించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తర్వాత మా మేదరి కులస్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా చలువ పందిర్లు వేసే పని చేస్తుంటారు. అయితే అది టెండర్లు పిలిచినప్పుడు అందరి కులస్తులకు అవకాశం ఇవ్వడం వల్ల వేరే అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళు బాగా డబ్బున్న పెట్టుబడిదారులు వాళ్ళతోటి పోటీ పడి టెండర్లో పాల్గొనలేని పరిస్థితి వస్తున్నది. టెండర్ దక్కించుకున్న వాళ్ళ దగ్గర మళ్ళీ మేము తక్కువ రేటు తోటి చేస్తే లాభాలు మాత్రం వాళ్ళు దండుకుంటున్నారు. కష్టం మా వంతు అవుతున్నది. అట్లా కాకుండా మా మేదరి కులస్తులకే దేవాలయాల్లో చలువ పందిర్లు వేసే టెండర్లు ఏవైతున్నాయో వాటిలో మేదరి కులస్తులకు మాత్రమే కేటాయించాలని చెప్పని మీ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి బీసీ కమిషన్ గారిని కోరడం జరిగింది. అట్లాగే మా పిల్లలు విద్యారంగంలో బాగా వెనుకబడిపోతున్నారు. గురుకుల పాఠశాలలో ఎలాంటి ప్రవేశ పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి మేదరి బిడ్డకు కూడా ఉచితంగా విద్యను అందించే విధంగా అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పనని మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాజకీయంగా కూడా మా మేదరి కులస్తులు చాలా వెనుకబడి ఉన్నారు. మా మేదరి కులస్తులు అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే పాల్గొని అన్ని డబ్బులు ఖర్చు పెట్టి గెలవలేని పరిస్థితి ఉన్నది. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లో ABCD వర్గీకరణ చేసి ఏ గ్రూప్ కింద మా వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అవకాశం కల్పించాలని చెప్పని కోరడం జరిగింది. అట్లాగే నామినేటెడ్ పోస్టుల్లో కూడా మా కులస్తులకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మాకు అవకాశాలు కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా బీసీ కమిషన్ చైర్మన్ గారు మరియు గౌరవ సభ్యులు వారందరూ కూడా సావధానంగా విన్నారు, సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి మీ సమస్యల్ని తీసుకెళ్తామని చెప్పని తెలియజేయడం జరిగింది. వారికి ఈ అవకాశం కల్పించినటువంటి మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి బీసీ కమిషన్ ఎదుట మాకున్న కోరికల్ని విన్నవించడానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, బీసీ కమిషన్ చైర్మన్ గారికి, గౌరవ సభ్యులందరికీ కూడా తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.